హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాట్. ప్రస్తుతం టాలీవుడ్ లో పార్ట్ 2 ట్రెండ్ నడుస్తుందని చెప్పొచ్చు భయ్య. ఎందుకంటే ఇప్పుడు పార్ట్ 2 లకు ఉన్న డిమాండ్ రీజనల్ మూవీస్ కి లేవు. ఇదే మన టాలీవుడ్ నుంచి వచ్చే టాప్ 10 ఆ పార్ట్ 2 మూవీస్ ఏంటి, ఆ పార్ట్ 2 మూవీస్ కి టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ పార్ట్ 2 మూవీస్ గురించి తెలుసుకునే ముందు ఛానల్లో కంటెంట్ నచ్చే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి భయ్య. ద వీడియో 10th మూవీ వచ్చేసి టిల్లు స్క్వేర్. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరి కాంబోలో వస్తున్న ఈ మూవీపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్య. మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ గానీ, ట్రైలర్ గానీ, టీజర్ గానీ చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ పెంచేసాయి భయ్య. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ని వేరే లెవెల్లో తెరకెక్కిస్తున్నారంట డైరెక్టర్. 9th మూవీ వచ్చేసి డబల్ స్మార్ట్ శంకర్. డైరెక్టర్ పూరి జగన్నాథ్, రామ్ పోజనేని కాంబోలో వస్తున్న ఈ మూవీపై చాలా అంచనాలే ఉన్నాయి భయ్య. మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తారంట. మూవీలో కీ రోల్ లో సంజయ్ దత్ గారు కనిపించబోతున్నారు. ఈ మూవీని March 8 కి రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ ఈ మూవీ షూటింగ్ లేవడం వల్ల సమ్మర్ కి రిలీజ్ చేస్తారంట. ఆ 8th మూవీ వచ్చేసి శతమానం భవతి. శర్వానంద్, అనుపమ పరమేశ్వరి కాంబోలో వచ్చిన పార్ట్ 1 మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని చాలా ఇంప్రెస్ చేసింది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. శతమానం భవతి నెక్స్ట్ పేజ్ లోడెడ్ అని మూవీ టీమ్ పార్ట్ 2 ని అనౌన్స్ చేసింది. మూవీపై ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్య. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ని ఇంకా వేరే లెవెల్లో తీస్తారంట డైరెక్టర్. మూవీని పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ చేస్తారో లేదో చెప్పలేదు ఇంకా డైరెక్టర్. 7th మూవీ వచ్చేసి గూఢాచారి 2. అడివిశేష్ హీరోగా వచ్చిన గూఢాచారి పార్ట్ 1 పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మూవీ ఎండింగ్ లోనే ఈ మూవీకి పార్ట్ 2 ఉంటుందని చూపించారు. అడివిశేష్ గారు ఈ మూవీలో హీరోగానే కాకుండా స్టోరీ, స్క్రీన్ ప్లే కి హెల్ప్ చేస్తున్నారంట. మూవీ అవుట్పుట్ చాలా బాగా రావాలని అడివిశేష్ గారు చాలా కష్టపడుతున్నారంట. 6th మూవీ వచ్చేసి యానిమల్ స్పార్క్. రణబీర్ కపూర్, రష్మిక కాంబోలో వచ్చిన ఈ మూవీ 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే భయ్య. ఈ మూవీలో వైలెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. డైరెక్ట్ చేసింది సందీప్ రెడ్డి వంగ, అందరికీ తెలిసిందే. ఈ మూవీకి పార్ట్ 2 ఉంటుందని ఆ మూవీ ఎండింగ్ లోనే చూపించారు. ఈ మూవీని స్పిరిట్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత యానిమల్ స్పార్క్ మూవీ తీస్తారంట. ఈ మూవీలో వైలెన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందంట. గా రష్మిక ఒక ఇంటర్వ్యూలో యానిమల్ స్పార్క్ గురించి వేరే లెవెల్లో చెప్పుకొచ్చింది భయ్య. గారు యానిమల్ స్పార్క్ గురించి ఒక లైన్ చెప్పారంట. లైన్ ఊహించుకుంటేనే వేరే లెవెల్లో ఉంటుందంట భయ్య. 5th మూవీ వచ్చేసి దేవరా. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబోలో వస్తున్న ఈ మూవీ రీసెంట్ గా ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసింది భయ్య. గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత నుంచి ఈ మూవీపై భారీ అంచనాలే పెరిగాయి. పార్ట్ 1 ఈ లెవెల్లో ఉంటుందంటే పార్ట్ 2 ఏ లెవెల్లో ఉంటుందో. ఇంకా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ గారిని తీసుకున్నారు. ఆయన మ్యూజిక్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. మూవీని అనుకున్నట్టే April 5 కి రిలీజ్ చేస్తలేదు, పోస్ట్ పోన్ చేస్తున్నారు. జూలైలో లేదా ఆగస్ట్ లో రిలీజ్ చేస్తారంట. 4th మూవీ వచ్చేసి RRR. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందంట. స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పుకొచ్చారు. అని ఈ మూవీని డైరెక్ట్ చేసేది రాజమౌళి కాదంట, డైరెక్టర్ డైరెక్ట్ చేస్తారంట ఈ మూవీని. RRR మూవీ తెలుగు ఇండస్ట్రీ స్థాయిని ఏ లెవెల్ కి తీసుకెళ్లిందో మనందరికీ తెలిసిందే. మూవీ మల్టీ స్టార్ మూవీ అవడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. టాప్ 3 మూవీ వచ్చేసరికి జై హనుమాన్. హనుమాన్ మూవీ ఈ సంక్రాంతికి చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మూవీలో VFX మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. అయోధ్య ఓపెనింగ్ రోజే జై హనుమాన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు భయ్య. జై హనుమాన్ మూవీని హనుమాన్ మూవీ కంటే వేరే లెవెల్లో తీస్తారంట. జై హనుమాన్ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్య పాన్ ఇండియా లెవెల్లో. మూవీని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేస్తారంట. మూవీలో హనుమాన్ క్యారెక్టర్ చేయడానికి ఒక పెద్ద హీరోనే తీసుకుంటున్నారంట. టాప్ 2 మూవీ వచ్చేసి సలార్. ప్రశాంత్ ప్రభాస్ కాంబోలో వచ్చిన సలార్ మూవీ ఆడియన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయింది. పార్ట్ 2 పై అందరికీ ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ ఉన్నాయి భయ్య. రీసెంట్ గా జరిగిన సలార్ మూవీ సక్సెస్ మీట్ లో కినేని అఖిల్ గారు రావడంతో సలార్ పార్ట్ 2 లో ప్రభాస్ కి బ్రదర్ గా యాక్ట్ చేస్తున్నారని బయట తెగ రూమర్స్ నడుస్తున్నాయి. సలార్ పార్ట్ 1 లో ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ కి వేరే లెవెల్లో ఎలివేషన్స్ ఇచ్చారు. పార్ట్ 2 లో వేరే లెవెల్లో ఎలివేషన్స్ ఉంటాయనుకుంటా ప్రభాస్ గారికి. మూవీ ప్రొడ్యూసర్ పార్ట్ 2 ని జస్ట్ 18 months లో కంప్లీట్ చేసామని చెప్పుకొచ్చారు. మరి సలార్ పార్ట్ 2 ఎలా ఉంటుందో. టాప్ 1 మూవీ వచ్చేసి పుష్ప ది రూల్. అల్లు అర్జున్, రష్మిక కాంబోలో వచ్చిన ఈ మూవీ పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మూవీకి పార్ట్ 2 ఉంటుందని ఆ మూవీ ఎండింగ్ లోనే డైరెక్టర్ సుకుమార్ గారు చూపించారు. పుష్ప పార్ట్ 1 ని నార్త్ వాళ్ళు ఓన్ చేసుకున్నారని చెప్పొచ్చు. పుష్ప పార్ట్ 2 పై మన ఒక్కరికే కాదు ఇండియా వైజ్ గా ఎస్పెషల్లీ నార్త్ వాళ్ళకి మాత్రం వేరే లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్య. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, క్లిప్సే చాలా మందికి గూస్ బంప్ తెప్పించింది భయ్య. ఈ మూవీ నుంచి రీసెంట్ గా లీక్ అయిన రష్మిక ఫోటోస్ మాత్రం మూవీపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తుంది భయ్య. నేనైతే ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను భయ్య. ఈ మూవీని ఆగస్ట్ 15th రిలీజ్ చేస్తారంట. టాప్ 10 మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి భయ్య. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి భయ్య. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.